నమస్తే. ఇవాళ మన జబర్దస్త్ వంటలో వేసేది చీజీ కార్న్ నగెట్స్. చలో ఇక షురు చేద్దాం. మొదగాల కుక్కర్లో గ్లాసున్నర నీళ్ళు పోసి 3 ఆలుగడ్డలు 3/4 కప్పు స్వీట్ కార్న్ ఇత్తలేసి 2 విజిల్లు వచ్చేదాకా ఉడకనియాలి. ఇక అది ఉడికేలోపు ఒక చిన్న బౌల్లో 2 చెంచాల మైదాపిండి వేసి గిత్తతో ఉప్పు మిరియాల పొడి వేసి నీళ్ళలాగా జారు వచ్చేదాకా నీళ్ళు పోసుకుంటా కలుపుకోవాలి. ఇప్పుడు ఇంకో బౌల్లో మొజరెల్లా చీజ్, ఉడకబెట్టుకున్న జొన్న ఇత్తులు, ఆలుగడ్డలు స్మాష్ చేసి వేసుకొని సరిపడ ఉప్పు మిరియాల పొడి వేసుకోవాలి. అన్నీ కలిసేటట్టు కలుపుకోవాలి. దోస్తులు, మా ఛానల్ చూసుడు ఇదే మొదలైతే సబ్స్క్రైబ్ చేసుకొని గంట కొట్టురి. మా అన్ని రకాల వంటకాలుగా మిస్ గారు. అన్నీ కలిసినాక ముద్దలాగా అయినాక కట్టింగ్ బోర్డు మీద వేసి వెడల్పుగా రెక్టాంగిల్ షేప్లో పరుచుకోవాలి. పరుచుకున్నాక చూపించినట్టు ముక్కలుగా కోసుకోవాలి. ఇక ఒక్కొక్క ముక్క చూపించినట్టు అట్లా చేతితో ఒత్తుకుంటా షేప్లకు తీసుకురావాలి. అన్ని ముక్కలు రెడీగా పెట్టుకొని 15 నిమిషాలు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. 15 నిమిషాల తర్వాత ఫ్రిడ్జ్లోకి తీసి ఒక్కొక్క ముద్ద అట్లా మైదాపిండిలో ముంచి బ్రెడ్ క్రమ్స్లో ముంచాలి. ఇట్లా 2 సార్లు చేయాలి. 2 కోటింగ్లు ఇస్తేనే నూనెలు వేసినప్పుడు మంచిగా ఎగుతాయి. అన్ని నగెట్స్ అట్లా రెడీగా పెట్టుకోవాలి. ఇక నూనె వేడి కాగానే నగెట్స్ అనలేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. 2 దిక్కులు మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేగించుకోవాలి. ఈ ఆల్టి ముచ్చట సల్ల ఆలుగడ్డ ముక్కలు కళ్ళ మీద జరసేపు పెట్టుకుంటే డార్క్ సర్కిల్స్ తగ్గుతాయి. గట్ల మంచిగా వేగినాక తీసుడే. గంతే, చీజీ కార్న్ నగెట్స్ తయారు. గరం మీద ఉన్నప్పుడే తినండి. గరం మీద తింటేనే అసలైన మజా. మళ్ళా వచ్చే వీడియోలో కలుద్దాం.